హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా కాంటెంట్ను క్లారిటీగా ఫాలో కండి, ఏమాత్రం మిస్ కాకుండా. ఎందుకంటే కాంటెంట్కు క్లాస్ మధ్య ఖచ్చితంగా లింకప్ ఉంటుంది. ఇప్పుడు మనం బిఫోర్ ఏం చేసుకున్నామంటే యామిజార్ల గురించి నేర్చుకున్నాము. అంతకు బిఫోర్ ఏంటంటే యామిజార్లతో పాటు V4 నేర్చుకున్నాము. ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పుడు ఈ రోజు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే గోయింగ్ గురించి చెప్తున్నాం. ఐ ఆమ్ గోయింగ్ టు యామిజార్లే వస్తున్నాయి ఇక్కడ కూడా. అంటే ఈ సీక్వెన్సీని ఫాలో అయ్యే ఒకే ఒక ఛానల్, అది మనది మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్లో. మీకు ఏమాత్రం కూడా కాన్సెప్ట్ ఏమాత్రం కూడా డీవియేషన్ కాకుండా చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నది. ఇప్పటి వరకు మనం 1 hour మాత్రమే తీసుకున్నాను స్పోకెన్ ఇంగ్లీష్. చూడండి, అవి వింటేనే మీకు దాదాపు 30% మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది తెలుస్తుంది. రెగ్యులర్గా చేసే యాక్షన్స్ గురించి V1 అన్నాను, అయిపోయిన పనులను గతాల గురించి మాత్రం V2 అన్నాను. ఆ తర్వాత ముందు జరిగే యాక్షన్ మీన్స్ ఫ్యూచర్ యాక్షన్స్ ఏమన్నా అంటే విల్ రావాలి అన్నాను. విల్ తర్వాత V1 రావాలని చెప్పాను. ఆ తర్వాత మన కంటి ముందే జరుగుతున్న ఏ యాక్షన్ ఉన్నా కానీ దాన్ని యామిజార్లతోటి V4 రావాలని చెప్పాను. అదే యామిజార్ల గురించి క్లారిటీ ఇచ్చాను. ఆ తర్వాత కూడా ఇప్పుడు యామిజార్ల గురించి వస్తుంది. అది కూడా ఏంటి అనేది చూడండి. ఏదైనా చేయబోతున్నాము అనే పని గురించి చెప్పాలంటే గోయింగ్ టు అనే దాంతో వాడాలి. గోయింగ్ టు అనే దాంతో ఎలా వాడాలో చూడండి. గోయింగ్ టు అనే ఒక వర్డ్ వచ్చింది అంటే అది ఒక చేయబోతున్న పని అని గురించి చెప్తారు. అదే గోయింగ్ టు ఎవరు చేస్తారు? సబ్జెక్టులు ఎవరున్నారో వాళ్ళే చేసేవాళ్ళు. ఏం పని చేస్తారు అనేది ఆబ్జెక్ట్ కదా. అంటే మనకు ఉన్నది ఏంటి? మధ్యన వర్బే కదా. అంటే ఈ స్ట్రక్చర్ ని మనం ఎప్పుడు కూడా, నేను ఒకటే చెప్తున్నాను, నా ఫస్ట్ వీడియో నుండి లాస్ట్ వీడియో దాకా కూడా ఇంగ్లీష్ అనే సినిమా ఎక్కడ ఆధారపడలేదు. జస్ట్ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ మీద ఆధారపడింది. ఎవరికన్నా వర్బ్ కూడా ఎక్కడ దొరుకుతాయి ఏం కదా అనే కంటే, నేను ఆ దాంట్లో వర్బ్స్ నువ్వు చూడాలనుకుంటే ఒక లవ్ స్టోరీ ఫేమ్ చేశాను. ఆ లవ్ స్టోరీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ, ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, చీటెడ్ లవ్ స్టోరీ, ఆ తర్వాత మోరల్ స్టోరీ ఏంటనేది ఒక మోరల్ థింక్ తీసుకొచ్చి చాలా నీట్ గా క్లియర్ గా ఒక స్టోరీ రూపంలో ఇచ్చాను. జస్ట్ వింటే చాలు. అలాంటిది ఒకసారి నా ప్లేలిస్ట్ లోకి వెళ్తే నీకు లవ్ స్టోరీతో అని ఉంటా చూడండి, లవ్ స్టోరీతో వర్క్ ఫార్మ్స్ అని ఉంటుంది, అది చూడండి. ఒకసారి నీకు సబ్జెక్టులన్నీ మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత యామిజార్లు కూడా గత 2 వీడియోలు కూడా యామిజార్ల గురించి ఇచ్చాను. అయితే ఈ యామిజార్లు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో కూడా చాలా క్లియర్ ఇచ్చాను. ఆ తర్వాత గోయింగ్ టు అనే ఒకటే ఎక్స్ట్రా తీసుకొచ్చాను ఇక్కడ. తర్వాత ఏం రావాలంటే ఇప్పుడు కూడా V1 రావాలి. చూడండి, పర్చేజ్ V1, కంప్లీట్ V1, టేక్ V1, మీట్ V1, ఇన్వైట్ V1. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఐ ఆమ్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్ అంటున్నాను. నేను కారు కొనబోతున్నాను అంటే చెయ్యబోతున్న పనిమి అన్నట్టు. నేను కారు కొనాలనుకుంటున్నాను, కొనబోతున్నాను అన్నట్టు. లేదు, ఐ ఆమ్ గోయింగ్ టు కంప్లీట్ BSc అంటే నేను నా BSc కంప్లీట్ చేయబోతున్నాను అని అర్థము. ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ PG, నేను నెక్స్ట్ ఇయర్ PG తీసుకోబోతున్నాను అని అర్థము. ఐ ఆమ్ గోయింగ్ టు మీట్ దెమ్, నేను వాళ్ళని కలవబోతున్నాను అని అర్థము. ఐ ఆమ్ గోయింగ్ టు ఇన్వైటెడ్ దెమ్ అన్నాను, నేను వాళ్ళని ఇన్వైట్ చేయబోతున్నాను అని అర్థము. అంటే చూడండి, ఏదైనా ఒక పని చేయబోతున్నాను అని చెప్పడం కోసమే. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటాను. నేను స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పబోతున్నాను అని అనుకున్నాను అనుకోండి, పోతున్నాను. లేదు, నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, నేను ఇంకా వేరే ఏమన్నా పనులు చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్లే క్రికెట్ అంటున్నాను, నేను క్రికెట్ ఆడబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్ అంటున్నాను, నేను రాయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అంటున్నాను, నేను తినబోతున్నాను. అంటే తినట్లేను. మన కంటి ముందు జరిగితే ఏమవుతుంది? ఐఎమ్ ఈటింగ్ అంటాము. మన కంటి ముందు జరగట్లేదు, నేను చెయ్యబోతున్నాను కొద్ది ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ గురించి చెప్పేది అన్నట్టు. ఫ్యూచర్ గురించి అంటే విల్ వాడొచ్చు కదా, అంటే విల్కు దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ అనేది నెక్స్ట్ అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, అయితే నువ్వు చెయ్యబోతున్నావు, ఏదైనా కావాలనబోతున్నావు, ఏదైనా చేయబోతున్నావు అనే పని గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఏమనాలి? గోయింగ్ టు తర్వాత V1 రావాలి. ఇవన్నీ కూడా ఏంటి? V1లే కదా. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా V1లే. ఎక్కడైనా V1 వస్తుంది చూడండి. దీని తర్వాత రావాల్సిందంతా కూడా V1. ఎక్కడ కూడా వేరే ఉండదు. ఐఎమ్ గోయింగ్ టు ప్లస్ V1 అని స్ట్రక్చర్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఐ అంటే నాకు ఇలా తీసుకున్నాను, యూ అనుకోనుకో. యూకి ఏం రావాలి? ఆర్ రావాలి. ఎందుకు? ఫ్లూరల్ కాబట్టి. వీ కానీ యూ కానీ దేక్ కానీ ఆర్ రావాలి. ఈ షీ ఎనీ నేమ్ అయినా కావచ్చు, ఎవరి పేరైనా రాసుకోవచ్చు. ఈజ్ రావాలి. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్, ఇది ఫ్లూరల్, ఇది సింగులర్. ఎప్పుడు కూడా అయ్యి వచ్చిందంటే ఆమె రావాలన్నాను. ఇప్పుడు చూడండి, యు ఆర్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, మీరు కార్ కొనబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ BSc, మీరు BSc కంప్లీట్ చేయబోతున్నారా. యు ఆర్ గోయింగ్ టు టేక్ PG, మీరు PG చేయబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు మీట్ దెమ్, మీరు వాళ్ళని కలవబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్, మీరు వాళ్ళని ఇన్వైట్ చేయబోతున్నారు. ఇది ఆ క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ గానా షీ గానీ ఏది అనుకున్నా కానీ ఇంతే కదా మీరు స్ట్రక్చర్. నేను చెప్పి నేను టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేయడం అన్న నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఏది చెప్పినా మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే నా ఉద్దేశం. ఇప్పుడు యూ బదులు ఏమంటాను? ఈ అంటున్నాను. ఈ ఈజ్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, అతను కార్ కొనబోతున్నాడు. ఈ ఈజ్ కంప్లీట్ BSc, అతను BSc కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ ఈజ్ టేక్ ఏ PG, అతను PG చేయబోతున్నాడు. ఈ ఈజ్ గోయింగ్ టు మీట్ దెమ్, అతను వాళ్ళని కలవబోతున్నాడు. ఈ ఈజ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్, అతను వాళ్ళని ఇన్వైట్ చేయబోతున్నాడు, ఆహ్వానించబోతున్నాడు అని అన్నాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అంతా మీరు
ఒక స్ట్రక్చర్ ని మీరు ఫాలో అయితే, నేను ఒక 5 వర్బ్స్ తీసుకున్నాను, ఈ 5 వర్బ్స్ తోటైనా మీరు చాలా సెంటెన్స్ తయారు చేయొచ్చు. కనీసం చూడండి, ఇప్పుడు 5 వర్బ్స్ అంటే ఒకటే వర్బ్ తీసుకో, 1 2 3 4 5 6 వచ్చినాయి అంటే ఒక వర్బ్ తీసుకుంటే 6. నేను ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటే ఇది 7 సబ్జెక్టులు కదా, 7 సబ్జెక్టులు తీసుకుంటే 7 6 42 సెంటెన్స్ రాయొచ్చు. 42 అంటే మళ్ళా నీకు ఒక వర్బ్ తేడా చేస్తే 5 వర్బులు తేడా చేసినా 200 సెంటెన్స్ రాయొచ్చు. ఇలా నువ్వు ఒక 5 వర్బ్స్ తీసుకొని ఇదే సబ్జెక్ట్ లేదు ఎక్కడ పోగా వర్డ్సే చేంజ్ అవుతాయి, ఆ వర్డ్స్ చేంజ్ చేసుకుంటే నువ్వు రోజుకు 200 సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎందుకు రాదండి ఇంగ్లీషు. బట్ ప్రాక్టీస్ చేయడం కాదు, ఎప్పుడైనా మీరు మాట్లాడుతూ ఉండాలి. ఖచ్చితంగా మాట్లాడకపోతే మాత్రం అస్సలు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఏమనుకుంటారు అనేది అసలు పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఒకవేళ క్వశ్చన్ అడగాలంటే ఏమాలి, యు ఆర్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్. నువ్వు కారు కొనబోతున్నావు, కారు కొనబోతున్నాడు నువ్వు అంటున్నాను. నువ్వు కారు కొనబోతున్నావా అని క్వశ్చన్ అడగాలి. ఓకేనా? నువ్వు ఎగ్జామ్ రాస్తావు అంటున్నాను, నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నావా అని అంటాము. అన్నప్పుడు ఎట్లా ఉంటది, ఆర్ యు గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, నువ్వు కారు కొనబోతున్నావు. ఓకే, ఆర్ తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇది హెల్పింగ్ వర్బ్ ఆరే కదా. ఈ ఆర్ అనేది ఏమో రావాలి, సబ్జెక్ట్ కంటే ముందు వస్తే క్వశ్చన్ అని చెప్పాను కదా నేను. ఆర్ యు గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, నువ్వు కారు కొనబోతున్నావా చెప్పు అని అంటాం. ఓకే, ఒకవేళ కొనబోతున్నావు, వేర్ ఆర్ యు గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, నువ్వు ఎక్కడ కారు కొనబోతున్నావు. వై ఆర్ యు గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, ఎందుకు కొనబోతున్నావు, ఎందుకు కారు కొనబోతున్నావు అంటున్నాడు. వెన్ ఆర్ యు గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, ఎప్పుడు కొంటావు నువ్వు కారు, ఎప్పుడు కొనబోతున్నావు కారు. డే ఆఫ్టర్ టుమారో. ఓకే, అలా ఎప్పుడు కొనబోతున్నావు అని అంటాం. లేదు, హౌ ఆర్ యు గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, ఎలా కొనబోతున్నావు, విత్ ఫైనాన్సా నెట్ క్యాషా అని అడుగుతాం చూసారా. అలా అడిగేటప్పుడు క్రమంలో ఖచ్చితంగా క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు ఈజ్ వచ్చిందనుకో, ఈజ్ తోటి మన సెంటెన్స్ తీసుకుంటే ఈజ్ ముందుకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ మొత్తం కూడా బిఫోర్ సబ్జెక్ట్ ముందు వస్తుంది. ఏమవుతుంది మనకు, అదే కదా క్వశ్చన్ అనేది. ఆ క్వశ్చన్ ని మనం నెగిటివ్ క్వశ్చనా పాజిటివ్ క్వశ్చన్ అని అడుగుకున్నాము. ఒకసారి చూడండి, ఓన్లీ హెల్పింగ్ వర్బ్ తోటే ఉంటే ఆర్ యు గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్, మీరు కారు కొనబోతున్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, దాన్ని ఎస్ఆర్ క్వశ్చన్ అని చెప్పాను. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏమన్నా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను. ఓకే, ఇలా క్వశ్చన్ ని ఎలా ఫామ్ చేయాలో తెలుసుకొని మీరు కనీసం రోజుకు ఒక 2 వర్బ్స్ అన్న తీసుకొని ఈ 7 సెంటెన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తుంటే మన నాలుక అనేది ఆటోమేటిక్ గా దానికి కవర్ అయిపోతుంది. మనం ఫ్లూయెన్సీ కోసం రావడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో లింక్ అప్ ఇచ్చే ఒకే ఒక ఛానల్ అది మనదే. ఏ ఒక్క డౌట్ కూడా మీకు రాకముందే నేనే మీకు వస్తుందని నేను క్లారిటీ ఇస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యామిజార్లతో ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పాను, అంటే ఐఆమ్ తర్వాత V4 వచ్చే సెంటెన్స్ చెప్పాను. అది మన కంటి ముందు జరుగుతున్న పనులన్నా. ఇదే యామిజార్లు మెయిన్ వర్బ్ కూడా ఉపయోగపడతాయి, దాని ముందు వీడియోలో చెప్పాను. అది ఎట్లా ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయి అని చెప్పాను. అది ఏజ్ అని చెప్పేటప్పుడు కానీ ప్రొఫెషన్ చెప్పేటప్పుడు కానీ ఎలా ఉపయోగపడతాయి మీకు క్లారిటీకి ఇచ్చాను అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, యామిజార్ని తీసుకొని గోయింగ్ టు వచ్చేది ఏం చెప్తున్నాను అంటే, ఏదైనా ఒకటి మనం చేయబోతాము అనే పని నుంచి ఈ రోజు రేపు అనేది కాకుండా మనం ఏదైనా చేయబోతాము అనే పని గురించి, మన ఫ్యూచర్ గురించి ఆలోచించే విధానాన్ని గురించి కూడా మనం చెప్పాలి అంటే ఇలా గోయింగ్ టు అనే దాన్ని మనం వాడుకొని దాని తర్వాత V1 అనేది వాడాలి. దాని తర్వాత వచ్చే మొత్తం కూడా V1 అంటే ఒకసారి చూసుకోండి, ఐఎమ్ గోయింగ్ టు ప్లస్ V1 మాత్రమే రావాలి. ఎక్కడ కూడా V1 కాకుండా వేరే ఇక్కడ V2 లేదని వాడినామనుకో ఆ సెంటెన్స్ తప్పు అవుతుంది. ఎప్పుడైనా 2 తర్వాత వచ్చేది V1 వస్తుంది. అది కూడా నెక్స్ట్ వర్క్ ఫార్మ్స్ అనే టాపిక్ ఉంటుంది, మెయిన్ టాపిక్. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ క్లియర్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.